శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తులసీ మహత్యం. స్కందుడు పలికెను, స్వామి, చెట్లలో ఉన్న శ్రేష్టత్వం సర్వలోక హితార్థం చెప్పవలెను. ఈశ్వరుడు పలికెను, ఉసిరిక చెట్టు చాలా పవిత్రమైనది, సర్వలోకాల్లోనూ చెప్పబడింది. దాన్ని నాటుట వలన మానవుడు జన్మబంధ విముక్తుడగును. పావనము వాసుదేవునికి ప్రీతికరమైన ఈ ఉసిరికాయ తింటే కల్మషాలు తొలగును. దీన్ని తింటే ఆయుష్ వృద్ధి పొందును. దీని రసం తాగుట వలన ధర్మం వృద్ధి చెందును. దీని రసంలో స్నానం చేస్తే దురదృష్టం నాశనమగును, సర్వైశ్వర్యం పొందును. ఎవరి ఇంటిలో ఉసిరిక చెట్టు ఉండనో ఆ ఇంటిలో ప్రేతాలు, దైత్యులు, రాక్షసులు ప్రవేశించలేరు. వారి వాసరం నాడు ఉసిరిక రసంతో స్నానం చేసినచో అతడు పాప విముక్తుడగును. ఈ విషయంలో గంగా, గయా, కాశీ, పుష్కరంలో ఏ ఒక్క తీర్థానికి కూడా అంతటి సామర్థ్యం లేదు. రెండు పక్షాల్లోనూ వచ్చే ఏకాదశి నాడు ఉసిరిక స్నానం చేస్తే అతని పాపం నశించి విష్ణులోకం పొందును. విష్ణు ప్రీత్యర్థం ఉసిరికాయను ఆహారంలోను, స్నానంలో మరియు హరివాసరంలందు తప్పక ఉపయోగించాలి. ఏకాదశి ఉపవాసాన్ని ఉసిరికాయను మొట్టి పారణ చెయ్యాలి. ఆ తర్వాత మిగిలిన పదార్థాలు భుజించవచ్చు. ఇలా చేసినవాడు 7 జన్మల్లో చేసిన పాపాలు ఒక్క ఉపవాసంతో నశించును. అతడు అక్షయ స్వర్గం పొంది తర్వాత విష్ణు సాయుధ్యం పొందును. అందువల్ల ప్రయత్నపూర్వకంగా ధాత్రీ వ్రతం చెయ్యాలి. ఉసిరిక రసాన్ని తలకు పట్టించుకున్న వానికి పునర్జన్మ ఉండదు. ఉసిరికాయను ముట్టుట, స్మరించుట వలన వరదుడైన విష్ణువు సంతుష్టుడై ప్రియుడగును. ఉసిరిక ఫలం ఉన్న చోట విష్ణు, బ్రహ్మ మరియు లక్ష్మి ఉందరు. అందువల్ల ప్రతి ఒక్కరూ వారి ఇంటిలో ఉసిరిక చెట్టును నాటి పెంచుకోవాలి. ఉసిరిక చెట్టు ఉన్న చోట దురదృష్టం ఉండదు. దేవతలందరూ ప్రీతులై ఒక్క క్షణం కూడా వదలరు. ఉసిరిక ఫలంతో కూడిన నైవేద్యంతో విష్ణువు ప్రసన్నుడైనట్లు 100 కొద్దీ యాగములు చేసిన ప్రసన్నుడు కాడు. ఉసిరిక రసంతో స్నానం చేసి మాధవుని పూజించి వాని మనసులో ఉన్న కోరికలన్నీ తీరును, ఐశ్వర్యమును పొందును. మునులు, జ్ఞానులు పొందు ఫలమును ధాత్రని సేవించేవాడు పొందును. తీర్థయాత్ర చేయటం వల్ల, వ్రతములు ఆచరించడం వల్ల ఎటువంటి ఫలం వచ్చునో అదే ఫలం ఉసిరిక వృక్షం సేవించడం వల్ల లభించును. ఉసిరిక ఫలం సేవించడం వల్ల దేవీ దేవతలు, శివగణాల ప్రీతిని పొందును. మరియు దుష్టగ్రహంలో దైత్య రాక్షసులు సౌమ్యులగుదురు. సమస్త యజ్ఞములందు, సమస్త దేవపూజలందు ఉసిరిక ఫలం శ్రేష్టమైనది. కానీ సూర్యుని పూజాదులలో ఇది నిషిద్ధం. అందుకే ఆదివారం నాడు, సప్తమి నాడు ఉసిరికను సేవించరాదు. సేవించినను, ఉసిరికతో స్నానం చేసినను ఆయుష్, ఐశ్వర్యం, భార్య నశించును. సంక్రాంతి, శుక్రవారం, షష్ఠి, పాడ్యమి, నవమి, అమావాస్య నాడు ఉసిరిక ఫలం సేవించరాదు. మరణించిన వాని ముక్కు, చెవి, పెదవులు, తలపై ఉసిరిక ఫలం పెట్టినచో అతడు వైకుంఠానికి వెళ్ళెను. ఉసిరిక రసాన్ని వంటికి పూసుకుని స్నానం చేయువాడు అశ్వమేధ యాగం చేసిన ఫలం పొందును. దీన్ని చూసిన వెంటనే పాపులు, దుష్టగ్రహములు పారిపోవుదురు. పూర్వం ఒక పులస్తుడు వేట కోసం అడవికి వెళ్ళి అనేక జంతువులను చంపెను. ఆకలి దప్పికలచే పీడించబడెను. ఎదురుగా బాగా విరగకాసిన ఉసిరిక చెట్టును చూసి దాన్ని ఎక్కి కావలసినన్ని ఉసిరిక ఫలాలు తినెను. దురదృష్టవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి గాయాలతో వలన కలిగిన నొప్పితో మరణించెను. అనంతరం యముని భటులు, రాక్షసులు, పిశాచములు నాది నాది అని చెప్పి శవం వద్దకు వచ్చిరి. కానీ శవం వారికి కనిపించలేదు. అంతటా వారు ఆలోచించి మునుల వద్దకు వెళ్ళి ఇలా పలికినవి: ధీరులారా, పాపైన ఈ చండాల్ని మేము కానీ యముని కింకర్లు కానీ చూడలేకపోతున్నాము. దీనికి కారణం ఏమిటి? యుద్ధంలో వెన్నుచూపి మరణించేవారు, శక్తికి మించిన పనుల వల్ల కింద పడి మరణించేవారు, భయంతో మరణించేవారు, ఆయుధాలు, అగ్ని మొదలైన వాటి వల్ల మరణించిన వారు, సింహం, పులి మొదలైన క్రూర జంతువులచే చంపబడ్డవారు, మొసలి మొదలైన నీటి జంతువులచే చంపబడ్డవారు, చెట్టు మీద నుంచి పడి మరణించిన వారు, పశుపక్షాదుల వల్ల మరణించిన వారు, కారాగృహంలో మరణించేవారు, విషం వలన మరణించేవారు, ఆత్మహత్య చేసుకున్నవారు, శ్రాద్ధములు లేనివారు, గుట్టుగా పాపములు చేసి మరణించిన వారు, ధూర్తులై మరణించేవారు, గురువును, బ్రాహ్మణుని, రాజును ద్వేషిస్తూ మరణించేవారు, పాషాండులు, వామచారులు, క్రూరులు, విషం పెట్టువారు, అబద్ధ సాక్ష్యం చెప్పువారు, శుచిలేని అన్నం తినవారు, వీరినందరినీ ప్రేతములు తినవచ్చును. ఇందులో సందేహం లేదు. నాది నాది అని ఈ శవాన్ని ఎత్తుకొని వెళ్ళటకు వీలు పడటలేదు. ఏ ప్రభావం వల్ల ఇతన్ని మేము చూడలేకపోతున్నాము. మునులు పలికెను, ఓ ప్రేతాల్లారా, ఇతను ఉసిరిక చెట్టు నెక్కి ఆ ఉసిరికాయలు తిన్నాడు. అతను నేలపై పడినప్పుడు అతనిపై ఎన్నో కాయలు పడ్డవి. అందువల్ల అతడు మీకు కనిపించట్లేదు. అంతేకాకుండా చెట్టుపై నుంచి పడిన ఇతడు దేహం నందు ఆశ లేకుండా సుఖంగా ప్రాణాలు వదిలెను. ఇతడు మరియు ఇతర పాపులు స్వర్గానికి వెళ్ళినది సూర్యుని గమనం వల్ల కాదు, ఉసిరిక ఫలమును తినటం వల్ల.
ప్రేతములు పలికెను, మేము అజ్ఞానంతో అడుగుతున్నాము, నిందించుటకు కాదు. విష్ణులోకం నుంచి విమానం ఇంకా రాలేదు. అది వచ్చినంత వరకు మేము తెలుసుకోవలసిందంతా చెప్పవలెను. బ్రాహ్మణులు వేదమంత్రాలను, శాస్త్రార్థాలను, స్మృతి పురాణాలను చెప్పే లోపల మాకు చెప్పి మమ్మల్ని పంపించండి. ఆ ధ్వనులు మేము వినలేం. ఆ ప్రదేశంలో ఒక్క క్షణం కూడా ఉండలేం. యజ్ఞం, హోమం, జపం జరుగు స్థలాల్లోనూ, దేవుని పూజాస్థలంలోనూ మేము ఉండలేము. అందువల్ల ఓ బ్రాహ్మణులారా, మా యందు దయతో వేగంగా చెప్పండి. ఏ పాపం చేయటం వల్ల మానవులు ప్రేతములగటకు కారణం ఏమిటి? ఇవన్నీ మాకు దయతో చెప్పండి. బ్రాహ్మణులు చెప్పెను, తప్పుడు సాక్ష్యం చెప్పువారు, బంధనంలో మరణించిన వారు, చంపబడిన వారు, చలి, తాపం, గాలి, ఆకలి, దప్పిక మొదలైన వాటి వల్లను, ఇంకా ఇతర దుఃఖముల వల్ల మరణించేవారు ప్రేతములై నరకానికి వెళ్ళెదరు. ఇతరుల దోషాలనించేవారు, బ్రాహ్మణుల మరియు గురువుల కార్యాలకు అడ్డు తగులవారు, దానమిచ్చేవానికి అడ్డగించేవారు శాశ్వతంగా ప్రేతములుగా నరకములో ఉందరు. తనదైనను ఇతరులదైనను గోవును హింసించినవాడు పాపఫలముగా భూమిపై ప్రేతంగా పుట్టును. మాట తప్పువాడు, వ్రతాలను చేపట్టి మధ్యలో వదిలివాడు, పద్మపత్రములు తీర్చువాడు, పుత్రికను అమ్మువాడు, సాధ్వైన భార్యను హింసించువాడు ప్రేతమై జన్మించును. వీరే కాకుండా ఇతరులు కూడా తమ పాపకర్మ ఫలముగా ప్రేతములే జన్మించెదరు. ప్రేతములు పలికినవి, ఓ బ్రాహ్మణులారా, మాకు లోకముకు హితము కలిగించు వాని గురించి వేగంగా చెప్పండి. ఏమి చేస్తే మానవులకు ప్రేతత్వం కలగదు? బ్రాహ్మణులు పలికెను, తీర్థంలో స్నానం చేయువాడు, అర్చామూర్తికి నమస్కరించువాడు, ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు హరిని పూజించువాడు, వేదములు, స్తోత్రములు, మంత్రములతో దేవుని పూజించువాడు, పురాణాలు, ధర్మవాక్యాలు వినువారు, చదువువారు, చెప్పువారు, వ్రతముల వలన శుద్ధులైన వారు, రుద్రాక్షను ధరించువారు, రుద్రాక్షమాలతో జపం చేయువారు, ఉసిరిక రసంతో స్నానం చేయువారు, దాన్ని నిత్యం తినవారు, దానితో విష్ణువును పూజించువారు ప్రేతములు, పిశాచములు కారు. ప్రేతములు పలికినవి, సత్పురుషుల దర్శనమే పుణ్యప్రదమని పురాణవేత్తలు చెప్పుతారు. మాకు మీ దర్శనమైనది, మాకు హితము కలిగించినది చేసి మాకు ఈ ప్రేతత్వం నుంచి విముక్తిని కలిగించండి. మేము మిమ్మల్ని శరణు పొందుతున్నాము. మాకు హితం కలిగించి ఉపదేశం చెయ్యండి. దయవంతులైన ఆ బ్రాహ్మణులు ప్రేతత్వం నుంచి విముక్తి పొందుటకు మీరు వెంటనే ఉసిరిక ఫలం తినండి అని పలికిరి. ప్రేతములు పలికినవి, ఓ బ్రాహ్మణులారా, మేము ఉసిరిక చెట్టు చూచుటకే మాకు వీలు కాదు, మరి దాని ఫలం తినుట ఎట్లు? బ్రాహ్మణులు పలికిరి, మేము చెప్పుట వలన మీకు ఇబ్బంది ఉండదు, మీరు తినగలుగుతారు, స్వర్గం కూడా పొందుదురు. ఈ విధంగా బ్రాహ్మణుల నుంచి వరం పొందిన ప్రేతములు ఉసిరిక చెట్టుపైకి ఎక్కి ఉసిరిక ఫలములను తినను. తర్వాత అందమైన రథం ఒకటి వచ్చింది. అందులో ఆ చండాలుడు ప్రేతములు కూర్చుని యజ్ఞం చేయవారు పుత్రవంతులు పొందే దుర్లభమైన స్వర్గాన్ని పొందెను. స్కందుడు పలికెను, తండ్రి, కేవలం ఉసిరిక ఫలములు తినటం వల్లనే ప్రేతములు పుణ్యమును పొంది స్వర్గమునకు వెళ్ళిరి. మరి మానవులు వాటిని తిని కూడా స్వర్గానికి ఎందుకు వెళ్ళటలేదు? ఈశ్వరుడు పలికెను, వాటికి జ్ఞానం లేకపోవటం వలన మంచి ఏదో చెడేదో తెలియదు. అందువల్ల అవి ఎంగిలి పదార్థాలు, కుక్కముట్టిన పదార్థాలు, శ్లేష్మ మూత్రాలతో కూడిన పదార్థములే శ్రేష్టమైనవని భావించి ప్రేతములు తినను. మలం, శుచి లేని నీరు, వాంతి చేసుకున్నది, కోడి, పంది, కాకుల ఎంగిలి, సూతక సమయంలో చేసిన జపం చేయువాని ఆహారం ప్రేతములు తినను. ఎవరింటిలో గృహిణి రాద్ధాంతం చేయునో, శుచి లేకుండా ఉండనో, పెద్దల చేత వెలివేయబడినదో ఆ ఇంటిలో ప్రేతములుండును. ఉత్తమ కులంలో పుట్టి ఉత్తమ గుణములు లేనివారు, బలము, ఉత్సాహం లేనివారు, చెవిటివారు, దారిద్రులు, దుఃఖితులు వారి కర్మల వలన పిశాచములుగా జన్మింతురు. వీరు సదా దుఃఖంలో ఉండటం వల్ల ఒక్క క్షణం కూడా శుభప్రసక్తి ఉండదు. అందువల్ల వారికి ఆనందం లేని విరూపత్వం కలుగుతుంది. వారు నగ్నంగా ఉంటారు. వ్యాధిగ్రస్తులు, క్రూరులు, మలినులు, దుర్వాసనయుక్తులు, జ్ఞానహీనులై ఉంటారు. సదా దుఃఖంలో ఉంటారు. ఇలాంటి వారు ప్రేతములుగా పుట్టినవారు. పూర్వకర్మ ఫలంగా ఈ విధంగా పుట్టుదురు. తల్లిదండ్రులను, గురువులను నిందించేవారు, దేవతలను నిందించేవారు, నాస్తికులు, వామాచారులు, పాపాత్ములు ప్రేతములుగా పుడతారు. ఉరి వేసుకుని నీటిలో దూకి శస్త్రములతోనూ విషంతోనూ ప్రాణములు విడిచివారు ఈ లోకంలో ప్రేతజాతి నుంచి పుట్టినవారు చండాలురై పుట్టుదురు. అంత్యజాతిలో పుట్టినవారు యుద్ధంలో నీచుల చేతిలో మరణించేవారు ప్రేతములై జన్మింతురు. మహాపాతకులు, వివాహం నుంచి బహిష్కృతులైన వారు, శౌర్య సాహస కర్మలు చేయవారు, రాజద్రోహులు, పితృద్రోహులు,
ధ్యానము అధ్యయనం లేనివారు, వ్రతములు చేయని వారు, దేవతార్చన చేయని వారు, మంత్రములను పఠించని వారు, స్నానం చేయని వారు, గురుస్త్రీ గమనం చేయవారు, అంత్యజ స్త్రీ గమనం చేయవారు, పాప స్త్రీ గమనం చేయవారు, అతి కష్టమైన ఉపవాసాలతో మరణించువారు, మ్లేచ్ఛ దేశంలో మరణించువారు ప్రేతములగుదురు. మ్లేచ్ఛ భాషను మాట్లాడేవారు, మ్లేచ్ఛులతో జీవించేవారు, మ్లేచ్ఛులను అనుసరించేవారు, స్త్రీల సంపాదనతో జీవించేవారు, స్త్రీలను రక్షించని వారు, విప్రుడు గుణవంతుడైన అతిథి ఇంటికి వచ్చినప్పుడు ఆదరించని వారు పిశాచత్వం పొందుదురు. గోవులను కసాయి వారికి మ్లేచ్ఛులకు విక్రయించువాడు బహుకాలం ప్రేతలోకంలో ఉందరు. అశౌచ కాలంలో పుట్టినవారు, పశువులను చంపువారు చాలా కాలం ప్రేత పిశాచాలుగా ఉందరు. జాతకర్మాది సంస్కారాలు లేనివారు ప్రేతములగుదరు. స్నానం, సంధ్యావందనం, దేవతార్చన, వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలు వీటిని చేయని వారు ప్రేతములగుదరు. భోజనం చేసే ఎంగిలిని, దేహం మలాన్ని తీర్థములలో వేయవారు ప్రేతములగుదురు. దానం చేయుట, గౌరవించుట, పూజించుట మొదలైన వాటితో బ్రాహ్మణులను సంతోషపెట్టని వారు, దేవతలను, పితృదేవతలను, గురువులను తృప్తిపరచని వారు ప్రేతములగును. భర్తను వదిలి పరపురుషునితో ఉండు స్త్రీలు ప్రేతములై నీచజాతిలో పుట్టును. భర్తను మోసం చేయవారు, భర్తను వదిలి మృష్టాన భోజనం చేయవారు ప్రేతములగును. నిషిద్ధ పదార్థములు తినవారు ప్రేతములగదరు. ఇతరుల ధనం అపహరించువారు, అతిథులను అవమానించువారు ప్రేతములై నరకంలో పడదురు. ఉసిరిక ఫలం తిని ఉసిరిక రసంతో స్నానం చేయవాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమునకు వెళ్ళును. అందువల్ల సర్వ ప్రయత్నపూర్వకంగా శుభకరమైన ఉసిరికను సేవించాలి. ఈ పుణ్య ఆఖ్యానం విన్నవాడు సమస్త పాపాల నుంచి విముక్తుడై విష్ణులోకంలో గౌరవించబడును. ఈ ఆఖ్యానం చెప్పువాడు, ముఖ్యంగా విష్ణు భక్తులకు చెప్పువాడు, విష్ణువును చేరును. ఓం శాంతి శాంతి శాంతి.